ట్రైలర్ ఈ షాట్తో స్టార్ట్ అవుతుంది. ఈ షాట్లో జగపతి బాబు క్యారెక్టర్ నేమ్ అప్పలసూరి. ట్రైన్ని ఆపాలనుకుంటాడు, సో రెడ్ కలర్ జెండా పట్టుకుని ఊపుతుంటాడు. అండ్ బ్యాక్గ్రౌండ్లో ట్రైన్ పైలట్ వాయిస్, ట్రైన్ ఎంటరింగ్ టనల్ నంబర్ 13. సో కొంతమంది మనుషులు టనల్లో నడుస్తూ ఉండొచ్చు. ఎందుకు టనల్లోనే నడుస్తున్నారు అంటే ఐ థింక్ ఇంకో రూట్ లేదు మేబీ. సో జగపతి బాబు ఇక్కడ ట్రైన్ని ఆపాలనుకుంటాడేమో. ఈ షాట్లో వరదొస్తుంది, సో అందుకే ఆ జనాలు వాళ్ళ ప్లేస్లో వరదొస్తుంది అని తెలిసి సమ్ ఎత్తైన ప్లేస్కి వెళ్తుండొచ్చు. అండ్ ఈ షాట్లో పెద్ద పిచ్లోకి రాగానే ఫీల్డర్స్ అందరూ బౌండరీ దగ్గరికి వెళ్ళిపోతారు. ఇండైరెక్ట్లీ పెద్ద ఊర్లోనే బెస్ట్ ప్లేయర్ అని ఈ షాట్తో డైరెక్టర్ మనకి చెప్తున్నాడు. అండ్ 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 ఇక్కడ ప్లేయర్ అంటే ఐ మీన్ క్రికెట్ ప్లేయర్, నాట్ దిస్ ప్లేయర్. ఈ షాట్కి వచ్చేసరికి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, పెద్ద ఈజ్ క్రికెటర్, రెస్లర్ అండ్ రన్నర్ కూడా. అ మ్యాన్ కంపీట్స్ ఇన్ మల్టిపుల్ స్పోర్ట్స్ ఈజ్ కాల్డ్ మల్టీ స్పోర్ట్ అథ్లీట్ ఆర్ రెఫర్డ్ యాజ్ పాలీ అథ్లీట్ ఆర్ అన్ ఆల్రౌండ్ అథ్లీట్. యాక్చువల్లీ ముందు టీజర్స్ చూసినప్పుడు ఐ థాట్ పెద్ద ఫస్ట్ క్రికెట్ ప్లేయర్ ఏమో, తర్వాత సమ్ ఇన్సిడెంట్స్ వల్ల స్లోగా రెస్లర్గా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు అనుకున్నా. అండ్ ఈ షాట్లో రామ్ చరణ్ ఆర్మ్ ఇస్ సో పర్ఫెక్ట్. మెయిన్గా షోల్డర్ కట్ అండ్ ఫోర్ ఆర్మ్ లుక్స్ డామ్ గుడ్. ఇక్కడ హీరోయిన్ చుట్టూ ఉన్న పేపర్స్ మీద లాందర్ గుర్తుగా మీ ఓటు అని రాసుంటుంది, అంటే ఇది. అండ్ హీరోయిన్ ఏదో పొలిటికల్ పార్టీ మెంబర్ ఆర్ లీడర్ అనిపిస్తుంది. అండ్ వాళ్ళ ఊర్లో మొత్తం 2 రెస్లింగ్ గ్రూప్స్ ఉంటాయనుకుంటా. ఒక గ్రూప్ వీళ్ళు, అండ్ ఇక్కడ ఈ షాట్లో వెనుకున్న ఈ ముగ్గురు ఇక్కడ కూడా ఉంటారు. సో పెద్ద ఈ గ్రూప్లో రెస్లింగ్ చేస్తాడు, అండ్ ఇంకో గ్రూప్ వీళ్ళు. ఇక్కడ మనం మున్నాబాబు ఐ మీన్ రాంబుజీ వెనక సిగరెట్ వెలిగిస్తాడు అతను. దిస్ గై, ఎందుకంటే సేమ్ రింగ్ అండ్ బ్రేస్లెట్ అండ్ షర్ట్ కూడా సేమ్ కలర్. ఇక్కడ ఇతను ఏదో ప్రాపర్టీ డ్యామేజ్ చేశాడు అని ఇతను కొడుతున్నాడు. అండ్ రిమెంబర్ దిస్ గై, దీని కంటిన్యూస్ షాట్లో పోలీసులు కొంతమంది కాదు చాలా మంది పీపుల్ని ఎవరిదో ప్రాపర్టీ నాశనం చేశారని చెప్పి కొడుతున్నారు. అండ్ ఈ షాట్లో ఇతను ఒక పార్టీ లీడర్, అండ్ ఐ థింక్ హిస్ పార్టీ నేమ్ ప్రజాప్రగతి. అండ్ ఇతను ఇంకో పార్టీ లీడర్, అండ్ రాంబుజ్జీ సపోర్ట్స్ దిస్ గై. అండ్ ఇతను దిస్ గై సేమ్, ఇతను అండ్ ఇక్కడ కొడుతున్న అతను సేమ్. మెయిన్గా ఈ మూవీలో ఉన్న ఇష్యూ, కొండ కింద నుంచి వలస వచ్చిన వాళ్ళని ఆల్రెడీ కొండపైన ఉన్న ఊర్లో వాళ్ళు తక్కువగా చూస్తారు, సమానంగా చూడరు, స్లేజ్లా యూజ్ చేసుకుంటారు. సో అదే ఇక్కడ జగపతి బాబు ఇక్కడ పాయింట్అవుట్ చేస్తాడు. దాని రిలేటెడే ఏదో ఇష్యూ ఇక్కడ జరుగుతుంది. ఈ షాట్లో వీళ్ళు కూడా కొండ కింద ప్రాంతం వాళ్ళు ఏదో ఫ్యాక్టరీ, ఐ థింక్ బెల్లం ఫ్యాక్టరీలో వర్క్ చేసి రోజు కూలీ తీసుకుంటున్నారు 2 రూపీస్. అండ్ పెద్ది కూడా ఇక్కడే వర్క్ చేస్తాడు. అండ్ ఫ్యాక్టరీలోనే అందరు పడుకుంటారనుకుంటా. కొండ కింద వాళ్ళని తక్కువగా చూస్తారు అనడానికి ఈ షాటే ఎగ్జాంపుల్. అండ్ ఐ థింక్ ఇతనే ఆ బెల్లం ఫ్యాక్టరీకి ఓనర్. ఈ టైటిల్ షాట్లో క్రికెట్ బ్యాట్, గదా అండ్ రేస్ ట్రాక్, ఈ డీటెయిల్స్ బాగా నచ్చింది నాకు. ఇక్కడ ఐ థింక్ రాంబుజ్జీ గ్యాంగ్ వాళ్లతో ఫైట్ చేస్తున్నాడు. ఈ షాట్లో ఐ థింక్ రాంబుజ్జీ పక్కనున్న అతనికి అండ్ పెద్దికి ఏదో గొడవై ఇతనికి ముక్కు మీద దెబ్బ తగులుతుంది. ఇక్కడ పెద్ది బ్యాట్ని కోపంతో తంతే బ్యాట్ ఇరిగిపోతుంది, విచ్చో పెద్ది ఎంత స్ట్రాంగో. అండ్ తప్పు లేదులేండి బ్యాట్ ఎరగడంలో. ఇక్కడ ఇదేదో ఆస్ట్రల్ పైప్స్ తయారు చేసే ఫ్యాక్టరీ. ఇక్కడే పెద్దికి సంబంధించిన వ్యక్తిని పోలీస్ డ్రెస్లో ఉన్న విలన్స్ చంపేస్తారు. అండ్ ఈ బాడీ ఇక్కడ దెబ్బలు తింటున్న వాళ్ళలో ఒకడు. సో వీళ్ళంతా కొండ కింద ప్రాంతం వాళ్ళు, అండ్ పెద్ది కూడా వీళ్ళకి సంబంధించిన వాడే. అండ్ వీళ్ళని ఎవరో చేసిన క్రైమ్స్ వీళ్ళ మీద వేసి టార్చర్ చేస్తారు. థీరీ దాని కంటిన్యూస్ ఫైట్, పెద్ది వీళ్ళని కొడుతున్న సీన్. ఈ షాట్లో ఇతను క్రాస్ ఓవర్ అథ్లెట్ అని అరుస్తాడు, అంటే అ పర్సన్ హూ కెన్ ప్లే మల్టిపుల్ స్పోర్ట్స్ అట్ ద సేమ్ టైం. ఈ సీను ఈ ఫైట్ తర్వాత, అండ్ ఐ థింక్ ద సేమ్ డెడ్ బాడీ. ఈ సీన్లో పెద్ది నేను గెలిచినా ఓడిపోయినా కింద ప్రాంతం వాడినే అంటాడు. అండ్ ఇక్కడ రామ్ చరణ్ బైసెప్స్ మీద వెయిన్స్ చూడండి, క్రేజీ అసలు. అండ్ ఈ సీన్ ఐ థింక్ కింద ప్రాంతం వాళ్ళ ప్రాబ్లమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ వరకు తీసుకెళ్ళడానికి పెద్ది ట్రై చేస్తూ ఉంటాడు. ఈ షాట్ లో పెద్ది రైల్వే ట్రాక్ ఆర్ బ్రిడ్జ్ అనుకుంటా కాల్చేస్తాడు. ఈ షాట్ అయితే సూపర్ ఉంది అసలు. అండ్ క్రాస్ ఓవర్ అథ్లెట్ అనడానికి ఈ షాట్ ఎగ్జాంపుల్. ఈ షాట్ లో బ్యాక్గ్రౌండ్ కామెంటరీ పెద్ది ఈస్ బ్యాక్ ఆన్ హిస్ ఫీట్ అంటాడు. దీన్ని బట్టి చూస్తే పెద్ది లెగ్స్ పని చేయకుండా అయిపోయి రికవర్ అయ్యి మళ్ళీ కంబ్యాక్ ఇస్తాడా అని డౌట్ వస్తుంది. ఇది నిజమైతే ఇదే ఫైనల్ షాట్ అయి ఉండొచ్చు. అండ్ ఇక్కడ వరకు చూశారు అంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ నేను మిస్ అయిన డీటెయిల్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి.